హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రోజువారీ మొమెంట్స్. నేను షార్ట్లో చెప్పినట్టు చికెన్ కర్రీ ఎలా చేయాలో డీటెయిల్డ్ వీడియో చేస్తున్నానండి. యాజ్ యూజువల్ ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇది మ్యాగ్నేట్ చేసిన చికెన్ అండి. ఇందులో ఏంటంటే మనము అన్నీ యాడ్ చేసేస్తామన్నమాట ముందే, లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాస్, పెరుగు ఇవన్నీ యాడ్ చేసేసి కాస్త మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట. ఇది మ్యాగ్నేషన్లోకి యూజ్ చేసిందండి ఆల్రెడీ. అదేంటంటే కొంచెం కాజు, కొత్తిమీర, పుదీనా వేసి గ్రైండ్ చేసింది, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసింది అనమాట. అది మ్యాగ్నేషన్లోకి యూజ్ చేసాము. అలాగే కొంచెం మిగిలిపోయిందని చెప్పేసి ఇందులోకి ఎలాగో మనకి కొంచెం పచ్చిమిర్చి వేస్తాం కదా, సో ఇందులో కూడా మిగిలిపోయింది వేసేసామన్నమాట. ఆ తర్వాత అది కూడా కాస్త ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ పీసెస్ మనం ఇందాక మ్యారినేషన్ చేసి చూసాం కదా, అది యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసేసుకొని మొత్తం తీసేసుకోవాలండి. మొత్తం నీట్గా తీసుకొని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి మంచిగా. చూడండి గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా థిక్గా వచ్చింది గ్రేవీ, చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. అందులో యాక్చువల్లీ ఒక లెగ్ పీస్ కూడా ఉంది. నాకు లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం, సో లెగ్ పీసెస్ కూడా ఉందన్నమాట. సో కొంచెంసేపు ఇలా మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు చేసిన తర్వాత, కుక్ చేసుకున్న తర్వాత, ఇందాక మీరు చూసారు కదా కొంచెం కాజు అండ్ ఆ మిశ్రమం ఇందులో వేసాం కదా, అందులోనే కొంచెం మిగిలిపోతే వాటర్ పోసేసామన్నమాట. అది మళ్ళీ ఆ వాటర్ ఇందులో పోసేసి మళ్ళీ కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం చిన్నగా ఆయిల్ పైకి రావడం అట్లా అవుతుంది కదా, ఎక్స్ట్రా వాటర్ కూడా పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసాము. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట. చాలా గ్రేవీగా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో కుక్ చేసేసుకున్న తర్వాత చూస్తే ఉడకొచ్చేసింది, ఇలా వచ్చేసింది అనమాట. దాని తర్వాత అప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఉంటాయి కదా, కాస్త కట్ చేసేసి పైన వేసేసుకున్నాం అనుకోండి, మంచిగా బాగుంటుంది. కారం అవి ఇవి సరిపోతుంది అనమాట. కొంచెం కరివేపాకు అది కూడా పైనుంచి యాడ్ చేసుకుందాము. మొత్తం నీట్గా కలిపేసుకొని ఆ తర్వాత కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ 100%. సో ఇంకెప్పుడు ఫైనల్గా ఇలా ఉందన్నమాట. మొత్తం గ్రేవీగా కొంచెం సూప్గా ఉంది. సో అందుకే ఇది చూసాక పూరి తినాలనిపించేసి వెంటనే పూరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. లాస్ట్గా ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ.